ఏమిటే ఎప్పుడు లేంది రాయుడు గారింటికి వెళ్ళి వస్తున్నావు? మరేం లేదత్త, నాయుడు గారి భార్య పెళ్ళయ్యాక చాలా రోజుల తర్వాత గర్భవతి అయింది కదా, చూసొస్తున్నాను. వచ్చే శుక్రవారానికంతా బిడ్డ పుడుతుందని చెప్పారట. శుక్రవారమా? ఆషాఢ మాసం కదా, ఎన్ని తిప్పలు పడుతూ ఏంటో. ఆషాఢ మాసంలో పుడితే ఏమవుతుంది? ఏమిటే అంత తేలిగ్గానే వస్తున్నావు? ఆషాఢ మాసంలో పిల్లలు పుడితే ఏం జరుగుతుందో తెలియదా నీకు? కష్టాలు పడతారే తల్లే. రాయుడు గారికి ఎందుకే పాపం ఇన్ని కష్టాలు? దానికి మనమేం చేయగలమత్త? ఎవరెవరికి ఏం రాసి పెట్టిందో ఏంటో. వస్తానత్త. అంతేలే, మన చేతుల్లో ఉంది. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఒట్టి మనుషులు కూడా కాదు, ఎంత ఎండలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం అవ్వా. ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నావని అంత నీరసంగా చెప్తున్నావేంటి? ఆషాఢ మాసంలో బిడ్డ పుడుతుంది అనుకుంటేనే భయం వేస్తుంది. ఓరి దేవుడు, ఆషాఢంలో ఒక్కరు పుడితేనే కష్టాలు, 5గురు పుట్టారంటే ఇంకెన్ని కష్టాలు ఏటో. రే, నా కూతురు కవిత మొదటి రోజు బడికెళ్తోంది, త్వరగా రండిరా. అలాగేనయ్యా. మీనాక్షి, పౌడర్ తీసుకురమ్మా. త్వరగా రామ్మా, బడికి తొందరగా వెళ్ళాలి కదా. బాముర్దే, నువ్వు వెళ్ళి సంచి తీసుకురా. సరే బావా. బాగా పులివే, ఊరు అదిరిపోవాలా. నా బంగారు తల్లి, బాగా చదువుకొని గొప్పదాని కావాలి, సరేనా? ఇదిగోండి బావా. బయలుదేరదాం. ఈ అమ్మాయే కవిత. రాయుడు గారికి చాలా కాలం తర్వాత పుట్టింది కాబట్టి కూతురంటే ఆయనకి పంచప్రాణాలు. అంతేకాదు, పేద ధనవంతులనే తేడా లేకుండా మెలగడం వల్ల ఈ అమ్మాయి అంటే ఊరందరికీ ముద్దు. ఏయ్, సంచి తీసుకొని స్కూల్కి వెళ్ళవే, టైం అవుతుంది. సంచుంది, మేక కనిపించడం లేదు. ఏయ్, ఎక్కడికి మేకను తీసుకెళ్తున్నావు? స్కూల్కి. ఈ అమ్మాయే డయానా. మతిమరుపు ఎక్కువ. ఇప్పుడు మీరే చూస్తున్నారుగా, వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళమని చెప్తే పుస్తకాలు తీసుకెళ్లకుండా మేకను తీసుకెళ్తోంది. ఇలాంటి వాళ్ళు స్కూల్లో ఏం చదువుతారు? ఏయ్, నేను నోరు తరదని చెప్పాను కానీ స్కూల్కి వెళ్ళొద్దని చెప్పలేదుగా. రారా, దవలో స్కూల్లో దింపుతా. ఎలా అంటారా? వీడిని పెళ్లికి రమ్మని పిలిచి చూడండి, బారసాలకే వీడు వస్తాడు. నాన్నా, బాగా చదువుకో, అల్లసేకే. నేను పనిలోకి వెళ్ళొస్తాను, వెళ్ళరానా? వీడేనండి వినోద్. తండ్రి లేకుండా పెరిగాడు కాబట్టి అమ్మంటే వీడికి ఎంతో ప్రాణం. వీడి అమ్మకి అంతే. వీడు అనవసరంగా ఏ గొడవకి వెళ్ళడు, అంత బుద్ధిమంతుడు.
మాస్టర్ను చూసి లేచి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? గుడ్ మార్నింగ్. సరే కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. ఏయ్, కూర్చో కూర్చో. ఇంత లేట్గా చెప్తున్నాడు రా. మీ పేర్లు చెప్పి పరిచయం చేసుకోండి. నా పేరు రాయుడు గారు అమ్మాయి కదా, నువ్వు తెలుసమ్మా. కూర్చోమ్మా రాయుడు గారు అమ్మాయి. నువ్వు తెలిసి నేను అడగగలనా? నీ పేరేంటమ్మా? పేరేమో డయానా. నీ పేరేంటమ్మా? పేరేమో డయానా. మా అమ్మ పేరేమో సుధా. మా నాన్న సరే సరే, రేపు మీ అమ్మని అడిగి మీ నాన్న పేరు చెబుతుగానే. అబ్బాయిల పేరు చెప్పండి. నా పేరు దక్షిణామూర్తి, మా నాన్న పేరు బాలయ్య, మా అమ్మ పేరు ముత్తమ్మ. సరే కూర్చో. నా పేరు వినోద్, మా అమ్మ పేరు తాయారమ్మ, మా నాన్న పేరు బంగారయ్య. వెరీ గుడ్. నా పేరు కన్నయ్య, మా నాన్న పేరు చలమయ్య, మా అమ్మ పేరు వాసంతి. గుడ్. తర్వాత నా పేరు కరుణ, మా నాన్న పేరు మోహన్. కూర్చారా? నువ్వు చెప్పే లోపల బెల్ల కొట్టేస్తారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నోరే తెరవకూడదు. ఇప్పుడే నాన్నని పడగొట్టొచ్చాను. రేయ్ బండోడా, ఇలా రారా. జోరుగానే నడుస్తున్నావు, ఇలా రా. రేయ్ ఇప్పుడు నన్ను చెప్పరా. రేయ్ నీకేమైందిరా? నా మొహం చూసి పేరు చెప్పడానికి భయపడుతున్నావా? నేను ఎలా తిరుగుతాను నా చెవులు చెప్తావా? ఇవాళ స్కూల్కి లీవ్ రోయ్. విక్రమాదిత్య! నేను పట్టేసుకుంటాను. మా ఆయన గుడికెళ్ళి వచ్చారు. ప్రసాదం అమ్మా తీసుకోండి. సరేనమ్మా. గుడ్ మార్నింగ్ టీచర్. కూర్చోండి. టీచర్, అందరూ నేను రాసేది గమనించండి. మా నం అన్ టీచర్. ఏంట్రా? మిమ్మల్ని హెడ్ మాస్టర్ పిలుస్తున్నారు. వస్తాను, వెళ్ళు. అలాగే టీచర్. ఇలాగే కూర్చోవాలి, ఎవ్వరూ అల్లరి చేయకూడదు. రే ఏంట్రా తింటున్నావు? పంచామృతం రా. నీకు కూడా కావాలా? పంచామృతమా? ఇవ్వరా. చేజాపు. ఇదిగో నాకో. మొహం వేసినట్టున్నాడే. రే చాలా బాగుందిరా. ఏంట్రా? ఏంద్రా నీకు కూడా కావాలా? నాకేం వద్దురా. వచ్చి తీసుకోరా. ఇదిగో తీసుకో. నువ్వు కూడా నాకు. బాగుందిరా. ఏం చేస్తున్నారా? రామ్మారా, నీకు కూడా కావాలా? నాకొద్దురా. ఏయ్ నువ్వు తీసుకో. ఏ డబ్బున్న పిల్ల కదా, మన దగ్గర తిందు. సరే నీకోసం తింటాను, ఇవ్వు. ఇదిగో నువ్వు కూడా తిను. రే చాలా బాగుంది. ఎక్కడ కొన్నావురా? నేను ఎక్కడ కొంటానురా, మన టీచర్ గారిది కొట్టేశా. ఇలా చూడండి, అనవసరంగా టీచర్ చెప్పారనుకోండి, మనం అందరం ఇరుక్కుపోతాం. నేను టీచర్తో చెప్పి మీ అందరిని పట్టిస్తానుండు. చూసాడండి. సరే టీచర్. అవును, నేనెందుకు పరిగెత్తుకుంటూ వచ్చాను? సరే లోపలికి వెళ్దాం. ఈ వయసులోనే దొంగతనమా? ఇప్పుడు ఎవరు చేశారో నాకు తెలియాలి, లేదా అందరూ దెబ్బలు తింటారు. టీచర్కి చెప్పావనుకో, నీకు నాకు దెబ్బలు తప్పవు. టీచర్, నువ్వా? వీళ్ళు నలుగురే తీశారు టీచర్. ఏయ్ లేవండి. ఏయ్ మీలో తీసింది ఎవరు? ఈ పిల్లే తీసింది టీచర్. నేను తీయలేదు టీచర్. మా అందరికి కొంచెం ఇచ్చి మిగిలిన ఇంట్లో తిందామని బ్యాగ్ లో పెట్టుకొని చూడండి. ఏయ్
దాని బ్యాగ్ చెక్ చేయండి. సరే టీచర్. ఉంది టీచర్. కవిత, ఇక వాళ్ళతో నువ్వు చేరకూడదు, సరేనా? కూర్చోమ్మా. రే, మీరు ఒకరికొకరు మొట్టికాయలు పెట్టుకోండి, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. రే, నేను కొట్టానంటే నువ్వు వస్తావు, మెల్లగా కొట్టు. వినోద్, గట్టిగా కొట్టానా? నొప్పిగా లేదులే, ఉందా? పర్వాలేదు. అంతా నీవలేరా గుండోడా? ఎందుకు నా సంచిలో పెట్టావు? మిగిలింది నువ్వు తింటావని పెట్టాడు. టీచర్తో చెప్పి నువ్వు ఇరికించావు. అలాగా? అందరూ చేరి ఊరి చెరగొడతా ఉన్నారు. రేయ్, యాడగా పోతున్నారా? భూసోరు ఉన్నాడు. పిల్లలరా మీరంతా పోతున్నారు. వీళ్ళెవరో తెలుస్తోందా? కాసేపు ముందు కేరింతలు కొట్టి ఆడుకున్నారే వాళ్లే వీళ్ళు. పెద్దవాళ్ళు అయిపోయారట. ఇక వీళ్ళు జీవితంలో ఏం సాధిస్తారనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
రే ప్రతి సంవత్సరం పరుగు పందెంలో మనమే ఫస్ట్ వస్తున్నా కదా ఈ సంవత్సరం కొత్తగా ముగ్గురు వచ్చారట. ఎవర్రా అది? అదిగో అక్కడ కూర్చున్నారే వాళ్ళేరా. అన్ని ఏర్పాట్లు చేశాను రా, మనమే గెలుస్తాం చూడు. ఏంట్రా అంటున్నావు? కరుణగాడు పరిగెత్తలేడు, గుండుగాడికి ఆఫ్ పెట్టాను, వినోద్ గాడికి కాలు అడ్డం పెట్టు, ఇంకా ఆ తర్వాత ఏముంది, ప్రైజ్ మనకే కదరా. ఇలా చూడరా, ఊరంతా నిద్రపట్టకి ఎక్కడ పరిగెత్తుకుంటూ వస్తే ఎలా నిద్రపోతున్నారు అనుకుంటే చెవులో దూదెట్టుకుని నిద్రపోతున్నారు వీళ్ళు. ఇక్కడ చూడరా తమాషా, పొద్దున్నే మొదలు పెట్టేశారా మన తెలుగు టీచరు.